అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యల కేసులో జర్నలిస్టు కృష్ణంరాజును తుళ్లూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జర్నలిస్టు కృష్ణంరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి వివరాలేంటి? స్వప్న, అమరావతి ప్రాంతం పైన అక్కడి మహిళలపైన తీవ్ర స్థాయిలో మురికి వ్యాఖ్యలు చేసినటువంటి వ్యవహారంలో విశ్లేషకులైనటువంటి కృష్ణంరాజుని పోలీసులు ఇవాళ తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఆయన రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టగా ఆయనకు రిమాండ్ విధించింది. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కృష్ణంరాజును విచారించాలని చెప్పేసి పోలీసులు మంగళగిరి కోర్టులో పిటిషన్ వేయగా మంగళగిరి న్యాయస్థానం ఆ విచారణకు అనుమతించింది. దాంతో 3 రోజుల పాటు విచారణకు కోర్టు అనుమతించడంతో తుళ్లూరు పోలీసులు ఇవాళ కృష్ణంరాజును గుంటూరు జిల్లా జైలు వద్ద తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఆయన ముందుగా గుంటూరు జీజేహెచ్కు తరలించి అక్కడ వైద్య పరీక్షలు చేశారు. సాధారణ వైద్య పరీక్షలను నిర్వహించగా ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్టు వైద్యులు నివేదిక ఇచ్చారు. వైద్యులు నివేదిక ఇచ్చిన అనంతరం కొద్దిసేపు క్రితమే కృష్ణంరాజును పోలీసులు తుళ్లూరు తరలించారు. తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో అయితే ఆయన విచారించాల్సిండగా అక్కడ భద్రతాపరమైన కారణాలు ఎందుకంటే రాజధాని ప్రాంత మహిళలు కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలపైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి అక్కడికి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి వారు ఏమైనా ఆందోళనకు దిగుతారని చెప్పేసినటువంటి ఉద్దేశంతో పోలీసులు వెలగపూడి సమీపంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విచారణ జరపాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకే ఆయన కృష్ణంరాజును గుంటూరు జీజీహెచ్ నుంచి నేరుగా వెలగపూడి సమీపంలో ఉన్నటువంటి సచివాలయం ఎదురుగా ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తున్నారు. అక్కడే 3 రోజుల పాటు కృష్ణంరాజును పోలీసులు విచారించున్నారు. ప్రధానంగా కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యల వెనక ఎవరున్నారు, ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు, దీని వెనక ఏమైనా కుట్ర దాగి ఉందా? ఎందుకంటే పదే ఆయన రాజధాని ప్రాంతం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇదంతా ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా పడినటువంటి కుట్ర అనేటువంటి కోణంలో కూడా పోలీసులు కృష్ణంరాజును విచారించున్నారు. 3 రోజుల పాటు జరిగినటువంటి విచారణకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్రశ్నావళిని కూడా పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. ఆ ప్రశ్నావళి ప్రకారం కృష్ణంరాజు నుంచి పోలీసులు సమాచారం రాబట్టున్నారు. పోలీసులు అయితే భారీ భద్రత నడుమ కృష్ణంరాజును అయితే ప్రస్తుతం తుళ్లూరు తరలిస్తున్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు అంటే సోమవారం ఉదయం వరకు కూడా కృష్ణంరాజును పోలీసులు విచారించి ఆయన్ను ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని, ఈ కుట్రకు సంబంధించినటువంటి వివరాలను ఆయన నుంచి రాబట్టేందుకైతే పోలీసుల వైపు నుంచి చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు చంద్రశేఖర్.